యూట్యూబ్ చూసిన ప్రేక్షకులకంతా కూడా శుభోదయం. ఈరోజు ఎప్పట్లాగే నేను పార్కుకి వచ్చి కూర్చొని ఉన్నాను. మీ జమున టీచర్ని. నేను రీసెంట్గా పంచుకున్న అనుభవాన్ని మీకు తెలియపరుస్తున్నాను. 1999 2000 సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయిన బ్యాచ్ అందరూ కూడా గెట్ టుగెదర్గా మీట్ అయ్యారు. మా పాత స్కూల్లోనే వాళ్ళతో పాటు టీచర్స్ అంతా కూడా కలిసి అసెంబ్లీ అయినాము. వాళ్ళని చూడంగానే ఎంత ఆశ్చర్యపోయినామంటే పిల్లలందరూ దగ్గరకు వచ్చి మమ్మల్ని కావలించుకున్నంత పని చేశారు. ఆ రోజుల్లో చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని పావాళ్ళు జడలు వేసుకునే పిల్లలు పెద్ద పెద్ద 42 ఏళ్ల పిల్లలు అయిపోయినారు. అంటే 25 సంవత్సరాల కింద 10th పాస్ అయిన పిల్లలు కాబట్టి చాలా 40 ఏళ్ల పిల్లలు అయిపోయినారు, సెటిల్ అయిపోయినారు. వాళ్ళందరూ ఆప్యాయంగా మమ్మల్ని దగ్గర తీసుకుంటే, టీచర్ నేను పలానా అమ్మాయిని కదా, పలానా అబ్బాయిని కదా, మీరు మమ్మల్ని ఇలా చూసేవాళ్ళు కదా, ఇలా నేను ఏడిపించేవాడిని కదా క్లాసుల్లో అంటూ చెప్తూ ఉంటే నిజంగా తెలియని ఆనందం కలిగింది. ఆ పిల్లలందరూ ఒక దగ్గర చేరి వాళ్ళ అనుభూతులన్నీ కూడా చక్కగా అందరి ముందు పంచుకున్నారు. ఆ అనుభూతుల్లో ఆనాటిలో వాళ్ళు ఎలా అయితే చిన్న క్లాసుల్లో ఒకరికొకరు చూసి రాసుకుంటాం, ఒకళ్ళ పెన్నులు ఒకళ్ళు తెలియకుండా దాచేసుకోవటం, ఒకళ్ళ పుస్తకాలు ఒకళ్ళు ఎత్తుకొని పోవటం, స్కూళ్ళకు రాకుండా ఎగ్గొట్టి బయట ప్రపంచంలో తిరగటము, పెద్దవాళ్ళు ఎవరైనా చూసి ఆ పిల్లల్ని స్కూళ్ళల్లో టీచర్ దగ్గరికి లాక్కొస్తే మేము వాళ్ళని ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చింది, తొడపాయసం పెట్టేవాళ్ళము, వంగబెట్టి గుద్దేవాళ్ళము, అవన్నీ చెప్పించి నవ్వించారు. మాకైతే భలే ఆనందం కలిగింది. అవన్నీ కూడా వాళ్ళ మనసులో బాగా నాటుకొని ఉన్నాయి. కానీ నాటుకున్న అదన్నీ కూడా కోపాలతో లేవు, అవన్నీ కూడా తెలియనటువంటి మధుర భావాలతోనే వాళ్ళు తెలియపరిచారు. కాకపోతే ఒకటే అనిపించింది, ఎన్ని రకాలుగా మనం జీవితంలో పెద్దవాళ్ళమై పండగలు పబ్బాలు జరుపుకుంటూ గెట్టుగెదలు జరుపుకుంటాం. కానీ ఆ బాల్యంలో గడిపినటువంటి జీవన విధానము ఒక వయసు వచ్చిన తర్వాత కలిస్తే ఆ కళ్ళల్లో కనపడే వెలుగు ఆనందము ఎక్కడా చూడమేమో. ఆ పిల్లలు నిజంగా గెట్ టుగెదర్లో కూర్చొని ఒకళ్ళ ప్లేట్లు ఒకళ్ళల్లో తీసుకొని వాళ్ళు తీసుకున్నటువంటి పదార్థాలు ఆ స్పూన్లతో ఆ స్నేహితుల నోళ్ళల్లో పెడుతుంటే నాకైతే నిజంగా ఎంత సంతోషం వేసిందంటే, ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందం అనేది ఒకటి ఉంటుంది. ఆనందాన్ని కొలవడానికి ఎటువంటి మెజర్మెంట్ అనేది లేదు. కానీ నాకైతే అనిపించేసింది ఎంత తృప్తిగా ఉన్నారో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఆ స్పూన్తో తినిపించుకుంటూ. అదే కానీ మామూలు ప్రపంచంలో జరిగితే ఎన్నో రకాలంటే బురద జల్లుతారు. కానీ ఆ వయసు చిన్న వయసు నాటి వాళ్ళు పెద్ద అయిన తర్వాత కలిసిమెలిసి ఉంది వాళ్ళ కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ ఆనాడు ఒకరికొకళ్ళు ఎలా సహాయపడింది, ఎలా అల్లరి చేసింది, టీచర్లతో ఎలా గొడవపడింది, గలబాలు చేసింది మాకు చెప్తూ వాళ్ళ ఆనందం అనుభవిస్తుంటే నిజంగా నాకు ఆ కళ్ళలో ఆనందం అంతా ఇంత కాదు. మరి మీకు కూడా అలాంటి బాల్యం జరిగి ఉంటుందని అనుకుంటాను. మీ జమున టీచర్.